మతి తీరుడవై మతి హీరుడవై మానవ పార్వతిని వేడిన దేవా శ్రీశైల కరుణించవయ్య మల్లేశ శంకరుడాలోచించి మేటి గణపతిని పంపే శంకరుడాలోచించి మేటి గణపతిని పంపే గణపతి గణ చిత్రం ముదలపగా చిత్రం ముదలపగా గణపతి గణ చిత్రం ముదలపగా చిత్రం ముదలపగా ప్రజల రేణుక కర్ణ దండుతో శ్రీశైల కరుణించవయ్య మల్లేశ కాపాడము శ్రీశైల కరుణించవయ్య మల్లేశ కాపాడము శ్రీశైల కరుణించవయ్య మల్లేశ ఎవరి దాని వేయరు కలివనిత ఎరుకల వనిత ఎవరి దాని విందేల వస్తుటివి దాని వేల వస్తువు ఇరకయ్యప్పవే దేవదా కాపాడము శ్రీశైల కరుణించవయ్య మల్లేశ ఇరకయ్యప్పమని అడగగా కైలాసవాసుని వేడగా అయ్యప్పమని అడగగా కైలాసమని వేడగా శంకరుడిచ్చిన ఆకు పట్టుకొని శంకరుడిచ్చిన ఆకు పట్టుకొని శంకరుడిచ్చిన ఆకు పట్టుకొని శంకరుడిచ్చిన ఆకు పట్టుకొని ముందు జరిగే శుభ కార్యము తెలుపు పాడము శ్రీశైల కరుణించవయ్య మల్లేశ కాపాడము శ్రీశైల కరుణించవయ్య మల్లేశ పాడము శ్రీశైల కరుణించవయ్య మల్లేశ వాసిగాని కుమరెల్లి దాసులము వాసుగాని కమరెల్లి దాసులము వాసిగాని ఐలేని దాసులము వాసుగాని ఐలేని దాసులము వాసిగాని ఐలేని దాసులము వాసుగాని ఐలేని దాసులము నారాయణపుర వాస నిన్ను నమ్మినాను మల్లేశ నారాయణ పురవాస నిన్ను నమ్మినాను మల్లేశ ఏ మల్లికార్జున కరుణించి కాపాడు శ్రీశైల మల్లన్న పూర్వకాలం నాడు అమ్మవారు అమ్మాయి తల్లి మా దేవరాలు చెమ్మని ఇల్లాలు తెలివేరు సుందర అమ్మవారే గుట్ట గుట్ట కపుత్రాత్మిరం లక్ష్య వంశముద్ర నిర్వంగ భూతలంగల్లదరేనక ఎల్లమ్మ దేవి అలనాడు కడల కాదాల మరి కన్ను కోల పుట్టు లోపల దొరికినాడు దేవజంగమయ్యా ఆడపిల్లమ్మని తీసుకుని పిల్లలు లేని పీడిది బాలు లేని బ్రహ్మలతోని దేవజంగమా గురుదేవుడు ఆడపిల్లమ్మని తీసుకుని ఎండకొండ కైలాసమేలు వచ్చినమ్మా దొరికింది పుణ్యరాలు గంగలు దొరికింది కంబయ్యరలు శునకు పెట్టి శివనెల్లి మాదరేనక ఎల్లమండ పేరు పెట్టుకొని ఒక్క బాల రెండేళ్ళు అందంగా ఐదేళ్ళ బాల విరుగుతున్నదమ్మా దేవి ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ బాల విరుగుతున్నదమ్మా రామ 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 ఐదేళ్ల బాలనమ్మా దేవి ఎల్లమ్మ బాలనమ్మో దేవి ఎల్లమ్మ ఐదేళ్ల బాలందంగా విరగబడ్డనమ్మా రామ 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 ఆ పంచ దేవదా దేవి ఎల్లమ్మ దేవదా దేవి ఎల్లమ్మ అమ్మవారు ఐదేళ్ల బాలందంగా విరిగినప్పుడు ఎల్లమ్మ తల్లికి 7 శాస్త్రాల 18 పురాణాలు నేర్పియబడ్డరి రామ 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 7 చదువులు దేవా దేవి ఎల్లమ్మ చదువులు దేవా దేవి ఎల్లమ్మ ఎల్ల ఎదుగుతున్నదమ్మా రామ రామ ఎదుగుతున్నదమ్మో రామ రామ 18 పురాణములు ఎల్ల ఎదిగినా పురాణములు ఎల్లదిగనా 7 శాస్త్రాలు 18 పురాణాలు ఎల్ల ఎదివి అమ్మవారి ఎల్లమ్మ 12 ఏళ్ల బాల విరుగుతున్నదమ్మా అమ్మవారి ఎల్లమ్మ 12 ఏళ్ల బాల విరుగుతున్నదమ్మా ఆ తల్లి ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ అమ్మవారి ఎల్లమ్మ 12 ఏళ్ల బాల విరిగినప్పుడు వచ్చే వాళ్ళు చూస్తుంది పోయే వాళ్ళు చూస్తున్నారు కట్టేటి కంకణాలు రాసేటి బొల్లు చూసింది ఎల్లమ్మ అయ్యేటి లగ్గాలు రాసేటి బోలు చూసి ఎల్లమ్మ చిన్న చిన్న బొమ్మరిల్లు కట్టిన చిన్న బొమ్మల పెళ్లి చేస్తూ ఉన్నది చిన్న చిన్న బొమ్మరిల్లు కట్టిన
పన్నెండు లగ్నాలు రాసేడు పూలు కళ్ళు చూసి అమ్మవారు రేణుకా ఎల్లమ్మ దేవి తలసారి పిల్లలు కోమటోరు గొంతులు ప్లాపనోరు పంతులు బల్లెవారి చెడులు గుల్ల వాళ్ళ కాంతలిగిన బిందె పూజ పెట్టుకుని 7 మంది అమలడీలో ఉండగా బామల గల్లవారి దేవి ఎల్లమ్మ గల్లవార చూసింది దేవి ఎల్లమ్మ అక్కలార మీరు అడిగి లోపల ఎక్కడ వెళ్ళిపోతున్నదమ్మా ఎక్కడ వెళ్ళిపోతున్నారమ్మా ఊళ్ళనేమో మంచి నీళ్ళమ్మా అటువంటి ఊళ్ళనేమో ఉప్పు నీళ్ళు ఊరవుతున్నావు మంచి నీళ్ళమ్మా మంచి నీళ్ళ పైకి ఆడుకోతున్నాం చెల్లెలా అక్కలారా మంచి నీళ్ళ కోనేరుకి వెళ్ళిపోతున్నారు అక్కలారా అక్కని నేను వెంబడిస్తానని తీసుకుని పోరాదుండ్రి పొద్దమ్మా నువ్వు రాజులాంటి బిడ్డవు రమ్మకన్యవు దేవతలాంటి బిడ్డవు దేవసానములకు చెల్లె మీ నాయన జంగమయ్య మీ అమ్మ భారతమ్మ మంచిది కాదు మీ నాయనకు జంగమయ్య తెలిసినట్టుంటే కొలువుల వండు పంపిస్తారమ్మా ఆ తల్లి ఎల్లమ్మ కళ్ళ చూస్తూ ఉంది రేణుకా అక్కలారా అమ్మ మాలకెళ్ళి భారతమ్మ తులసిలు తీసుకుని వస్తున్నాడు కొని అమ్మవారి ఎల్లమ్మ తల్లి మాలు వచ్చినదమ్మా పార్వతమ్మ నాకు ఇల్లు ఇరడైంది జాలారే కోనరైంది పందరి పర్వతమైంది ఇంట్లోకెళ్ళి ఎరడు బయటికి వెళ్ళలేదు నేను అడుగు లోపల వెళ్ళిపోయి ఆటలాడుకొని పాట పాడుకొని వస్తా పార్వతమ్మ నాకు సిలువలు పెట్టు తల్లి పార్వతి సిలువలు పెట్టు తల్లి రామ రామ తల్లి రామ రామ పడవిలోన వెళ్ళిపోతానమ్మా పార్వతమ్మ వెళ్ళిపోతానమ్మా భారతమ్మ వెళ్ళిపోవంగా ఇల్లాల దీవనా దాటి పోత ఉంటే రామ రామ అన్న తల్లి దీవనా దీవనుండాలి ఆ తల్లి రేణుకా దేవి ఎల్లమ్మ అమ్మా నాకు దీవనార్థం అంటే సాగనమ్మ తల్లి ఆటలాడుకొని వస్తున్నది ఎల్లమ్మ బిడ్డ రేణుకా ఎల్లమ్మ అడవికి పోతే అపమౌన శుభములు నాకు తెలియదమ్మా తుడుతనేమో కాళ్ళుకుంటున్నా ఇడుస్తనేమో ఇడుపుకుంటున్నా గుమ్మడి జొన్న తిన్నా కమసు పడుకలంతా ఆడదాన్ని నేను తెస్తే వండి పెడుతున్నా సస్యం ఉండవలసిన బిడ్డ మరి అటువంటి అడిగిపోతే అపమౌన శుభమౌన నాకు తెలియదమ్మా మీ నాయన సంగమ యుద్ధానికి పోయి దేవనాథ్ తీసుకొని వెళ్ళిపో బిడ్డ రేణుకమ్మా ఇంటి మాట వలికింది అటువంటి పార్వతమ్మనైనా అమ్మవారు రేణుకా ఎల్లమ్మ గరుడ కంటుడు గంగాధరుడు దేవదంగమయ్య కైలాస మీద రాజమేలుతున్నాడాట శకల కచ్చిరికాడికి వచ్చినదే తల్లి రేణుకా ఎల్లమ్మ డాడీ బిడ్డ నాయన నాకు సెలవులు నాయన బిడ్డ రేణుకా ఎల్లమ్మ కట్టుకున్న అవసరం లేక వస్తువా పెట్టుకున్న పట్ల వాళ్ళ సొమ్ములు లేక వస్తా తినడానికి తిండి లేక వస్తా బిడ్డ ఎల్లమ్మ ఎందుకోరాకొచ్చినావు బిడ్డ ఎల్లమ్మ వస్తుంది బిడ్డ ఎల్లమ్మ వస్తుంది బిడ్డ ఎల్లమ్మ అల్ల టైం లోపల కాలు నడుకుతోని వచ్చిన కారణం ఏమిటి బిడ్డ ఎల్లమ్మ బిడ్డ ఎల్లమ్మ కట్ట అవసరం లేకనా కెట్టక బట్ట లేకనా ఇలా కాళ్ళు నడుగుతోని కాళ్ళు నడుగుతోని కచ్చిన మీద కిందకు వస్తూ అంటున్నావా
అట్లాంటి పిల్లలు కొమ్మటోరు గొంతులు ప్లాపనోరు బంధులు పల్లె వారి చెడులు కొల్ల వాళ్ళ కాంతలైన అడవి లోపల ఆటల కంటే వెళ్ళిపోతున్నాను నానా జంగమయ్య నేను ఆటలాడుకొని పాట పాడుకొని వస్తా నాకు సెలవు పెట్టవయ్యా జంగమయ్యో పెట్టవయ్యా జంగమా ఆనంద బడవిలోన క్షత్రియ మధ్య బంధు నేను వెళ్ళిపోదా నాయన నాకు సెలవు పెట్టమంటది ఎల్లమ్మా ఓ దేవ జంగమయ్యో జంగమయ్యా కన్న తండ్రితో దీవనాలు తీసుకొని అమ్మవారు లేనక ఎల్లమ్మ 7 మంది బామలమ్మడి పెట్టుకొని అడవి ఆడినవు క్షత్రియ మధ్యం చేయకుండా పడివి లోపల ఏరవచ్చారు బామలైనా యవనం వీడు ఎంత బుద్ధిగుంది యవనం వీడు ఎంత బాగున్నదమ్మా యవనము కాదే ఏమి వనము ఏమి పుష్పవనము ఎంత బాగున్నదమ్మా ఓయమ్మో ఎన్నడి రంగులేక అక్క చెల్లె ఓయమ్మో తీరు పువ్వులు ఉన్నాయి కానీ ఇక్కడ మొత్తం ఆడల్లాడల్లా ఆసన వస్తుంది అంతే ఆడల్ల పువ్వులు వాసన కాదమ్మా అల్లి వాసన ఆడల్ల వాసన కాదు అల్లి పూల వాసన ఇక్కడ మొత్తం మొగళ్ళ వాసన వస్తుందక్క మొగళ్ళ వాసన కాదు మొగిలి పూల వాసనే ఈ రాజు పెట్టినాడో నాగబై ఈ మల్లె పూల తోట నాగబై ఈ మల్లె పూల తోట నాగబై రాజు పెట్టినాడో నాగబై మల్లె పూల తోట నాగబై ఈ మల్లె పూల తోట నాగబై ఈ రాజు పెట్టినాడే నాగబై ఈ మల్లె పూల తోట నాగబై ఈ మల్లె పూల తోట నాగబై రాజు పెట్టినాడో మల్లె పూల తోట నాగబై ఈ మల్లె పూల తోట నాగబై గన్నేరు పూలట గన్నేరు పూలట మల్లె పూలు పోసంగి పూలట మల్లె పూలు పోసంగి మల్లెలు పరదాది పూలు ఏడాది పెట్టినాడో నాగబై మల్లె పూల తోట నాగబై మల్లె పూల తోట నాగబై ఆడెనక ఎల్లమ్మ వాడి కట్టుకొని పూలు తెంపుకొని ఎల్లమ్మ పిల్లలకు వచ్చేది పీర్ల పండుగ మగళ్ళకు వచ్చేది మహమ్మద్ అసలు పెద్దలకు వచ్చేది పెద్దరామాస్ అంటారు బాలలకు వచ్చేది బతుకమ్మ పండుగ ఆడదామనుకొని ఎల్లమ్మ తల్లి బతుకమ్మలు ఆటలాడి పాట పాడలేనక ఎల్లమ్మ పొద్దుశాల పోతుంది పొలం దూరం వెళ్ళిపోతుంది అనుకొని ఆధార గౌరవం పట్టుకొని ఆ గంగా ఒడ్డు గీర వచ్చిన బామలైనా బాయి లోపల బతుకమ్మ మొదలు పెట్టినారు బాయకట్ట మీద గీర వచ్చి 7 మంది బామలైనా అక్కలారా మీ గొరవను నాకు ఇస్తలేరు నా గొరవను మీరు తీసుకుంటలేరు మీతోటి ఆడాడలేదా మీతోటి పాట పాడలేదా మీతోటి బతుకమ్మ ఇయ్యలేదు మీతోటి గౌరవని ఇయ్యలేదు నా తప్పే ఉంది నా తప్పు నా కొంగులయ్యరమ్మ రామ రామ నా కొంగులయ్యరమ్మ అక్కలారా నా తల్లి రేణుకమ్మ దేవి ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ పంచదేవాత ఎల్లు రామ 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 కళ్యాణ దేవి ఎల్లమ్మ దేవి దేవి ఎల్లమ్మ దేవి నా తప్పు నా కొంగులయ్యరమ్మ కొంగులయ్యరమ్మ అక్కలారా నా తప్పు నా కొంగులయ్యమని ఎల్లమ్మ ఒడియా పిందరేనక ఎల్లమ్మ అక్కలారా చెల్లె నా తప్పు నా కొంగులయ్యుండి తల్లి వెయ్యమంటవా నీకేమన్నా అయ్యిందా పోయిందమ్మా ఓయమ్మో ఏం కామంటారు అక్క ఏమమ్మంటున్నారమ్మా కాలు దొక్కి కళ్యాణం ఆడినవా చెల్లె ఓయమ్మ ఇంతమంది ఎవరు కాదు ఎవరుకుంటారా అక్క ఎవరు నవ్వుకుంటారా ఊకోరు ఎవరు నవ్వుకుంటారా ఊకోరు పూలు తిరిగినవా చెల్లెలా అమ్మ నా ఏలుగు దెబ్బ దాకలేదు కట్టు కట్టలేదు అక్క అష్టారకంగా నొష్ట భాషణం కట్టినవా ఉరుకోయి బొక్క పూర్ల వల్ల నా నొషి దెబ్బ దాకలేదు నొషి కట్టు కట్టలేదు కళ్యాణం జరిగినదా అంటున్నా ఓయమ్మో కళ్యాణమా కళ్యాణం అంటే ఉంటదక్క కళ్యాణం అంటే తెలియదు నాకు వివాహం అయ్యిందా అంటున్నా వివాహం అంటే అది ఎట్లుంటదో పెళ్లి అయ్యిందా ఓ పెళ్లి 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 రమ్మంటే వస్తుందా పెళ్లి తీయగుంటదా కమ్మగుంటదా తల్లి అమ్మమ్మని అడుగు చెప్తుంది ఏ అమ్మమ్మని భాస్కర్ కూడా అమ్మమ్మకి అన్ని అయిపోయినాయి ఒకటే ఉంది ఒకటే ఉంది పింఛన్ ఒకటే ఉంది అన్ని వస్తుంది పింఛన్ కూడా వస్తుంది అక్క అయ్యో పెళ్ళి అంటే ఓ పెళ్ళి ఓ పిలిస్తే వస్తా అది అయ్యో పిలిస్తే రాదా రాదు అయ్యో పిలిస్తే వాళ్ళు కదా పలకదు మరి కసండి పెళ్ళి ఉంటదమ్మా నాకు తెలియదు చెల్లెలారేనగా కాలు దొక్కలేదు కళ్యాణం ఆగలేదు ఏల వంటి పోలు తిరగలేదు
మంగళ వాయిద్యాలు విన్నంటి మృగంగా శివదేవి లెక్క నీకు జరగలేదు చెల్లెలా పిల్లగానే సమయ రాదు అంటే ముగ్గుట పోయి ముంచడాడు రాదు నలుగుట్ల పోయి న్యాయం చెప్పరాదు 10 మంత్రులు పోయి పంచాయతీ చెప్పరాదు పిల్లలారేనక ఎల్లమ్మ కాళ్ళు కాల కళ్యాణ మానాలు ఎటువంటి పోలు తిరగాలి చెల్లెలా ఎల్లమ్మ అష్టాన గంగల వృషభాషికము చెల్లెలా ఎల్లమ్మ దేవి జీలకర్ర బెల్లం పెట్టంగా మెడలోపల మంగళ సూత్రం కంటంగా 4 అయ్యలు వచ్చి అటువంటి నెత్తిలో లక్షంతలయ్యంగా అటువంటి పెళ్లి నీకు జరిగినదా అటువంటి పెళ్లి నీకు జరిగినదా అటువంటి పెళ్లి నీకు జరిగినదా అటువంటి పెళ్లి నీకు నీకు జరిగినా మంచలు అంగలంగ వైపోగా అటువంటి పెళ్లి నీకు జరిగిందా చెల్లెలా ఎల్లమ్మ అష్టమయనాలు దశమయనాలు చదన ఎల్లమ్మ రామ 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 రామే ఆయు సంపూలల్ల రామ రామ ఆయు సంపూలల్ల రామ రామ వాదాగి పూలల్ల రామ రామ వాదపది పూలల్ల రామ రామ అంగరంగ వైభవంగా చెల్లెల రేణుకా ఎల్లమ్మ మాకు అటువంటి పెళ్లి జరిగినదమ్మా అమ్మవారి ఎల్లమ్మ గుండెలు గుబుళ్ళు వంటని ఒళ్ళు తెల్ల వంటున్నదమ్మా అక్కలార నా కళ్యాణం వారు నా పెళ్లి వాళ్ళదండరా మీరు కన్నది పార్వతమ్మ పేచింది పార్వతమ్మ దేవి ఓ దేవి పార్వతమ్మ నాయమ్మ ఇంటి లోపల కూతురు పెద్దగైతే తల్లి బరువు అంటారు కొడుకు పెద్దగైతే తండ్రికి బరువు అంటారమ్మా ఓ పంచదేవత ఎల్లమ్మ అని చెప్పి ఎల్లమ్మ తల్లి గుండెలు గోపురమానే ఎల్లమ్మకి ఏదల్లు మంట ఉంది రామ రామ మంట ఉంది రామ రామ దుఃఖాలు గాజమైన ఎల్లమ్మకో దుఃఖాలు గాజమైన ఎల్లమ్మకో ఆడుకుంటదమ్మా రామ రామ ఆడుకుంటదమ్మా రామ రామ తల్లి రావే పార్వతమ్మ తల్లి రావే పార్వతమ్మ నీరు పుట్టాక ముందు కన్న తల్లి నీరు పుట్టాక ముందు కన్న తల్లి పూజాలు చేసి కన్నవమ్మా ఏమి పూజాలు చేసి కన్నవమ్మా నోములు నోమీనగన్నవమ్మా నోమీనగన్నవమ్మా ఈ రాత మాతరించి ననగన్నవే మాతరించి ననగన్నవే పురుడు లేదు పార్వతమ్మ లేదు పార్వతమ్మ గంగ పెళ్లి కూడా అయ్యాకపోతివా పెళ్లి కూడా అయ్యాకపోతివా పెళ్లి కూడా అయ్యాకపోతివా పెళ్లి కూడా అయ్యాకపోతివా నుంచి తల్లి రామ రామే తల్లి రామ రామే లందుల బతుకులాయే ఎల్లమ్మకు బతుకులాయే ఎల్లమ్మకు నేను కులందుల బతుకులాయే ఎల్లమ్మ దేవికి ఎల్లమ్మ దేవికి రాత కొల్ల బ్రహ్మదేవ నారాయణ బ్రహ్మదేవ మా నాయన రాసిన భగవంతుడు భగవంతుడు బ్రహ్మదేవ చిన్నాయన బ్రహ్మదేవ చిన్నాయన నారాయణాయే నారాయణ గిట్ల నీవు రాసేవ తండ్రి గిట్ల కూడా రాసేవ తండ్రి బాగలేదు తల్లి అమ్మలారో అమ్మలారో వంతు మీద మన్నవయ్యా మన్నవయ్యా మీద మన్నవయ్యా మన్నవయ్యా వంతు బాగలేదు తల్లి ఓ దేవుడు తల్లి ఓ దేవుడు మా తల్లి రేణకమ్మ దేవి ఎల్లమ్మ రేణకమ్మ దేవి ఎల్లమ్మ ఇది నాడు విల్ల ఇంటి లోపలుంటే ఇంటి లోపలుంటే ఎచ్చ మాటాలంటదమ్మా ఎచ్చ మాటాలంటారమ్మా మచ్చమ్మ వచ్చి మాటాలంటున్నారమ్మా మాటాలంటున్నారు
భారతమ్మ ఎప్పుకుందు ఈ బాధలే బాధలే బాధలేనగా ఎల్లమ్మ ఎల్లమ్మ మమ్మ మీద మన్నవయ్యో మీద మన్నవయ్యో జన్మాని నెత్తలేదా జన్మాని నెత్తలేదా ఉట్టలేదా ఉట్టలేదా ఉండలేదా రోజు పెరగలేదా నాయమ్మ పెరగలేదా నాయమ్మ ఒంటి పుట్టుగా ఉట్టరాదమ్మా ఒంటి పుట్టుగా ఉట్టరాదమ్మా ఒంటి జన్మ మెత్తరాదు వంటి జన్మ మెత్తరాదు గుడ్లల్ల నీళ్లు కూడా తిరుగుతున్నాయి నీళ్లు కూడా తిరుగుతున్నాయి ఓల 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 ఎల్లమ్మ ఓల ఓల ఎల్లమ్మ ఒలవలగా తల్లి ఒలపోస్తూ ఉన్నది ఎల్లమ్మ అమ్మ పార్వతమ్మ నేను ఉట్టక ముందుకు ఏ పూజలు చేసి నోమలో మీరన్నగన్నవే పార్వతి ఆడజన్మ పెద్ద పదులకు రాయిల్లా రాయిగా ఉంటే లేదురా నానా వారాల వలగొండి నీ గుళ్ళు గోపురాలు కడతా నాకు గంత కొత్త పొన్న మళ్ళా తక్కువనేమో తండ్రి జంగమయ్యా నేను పుట్టక ముందుకు ఎన్ని పూజలు చేసి ఎన్ని నవ్వులో వినన్నగా అన్నారు మీరు వారి ఎల్లమ్మ వలవల కన్నీరు వల పోస్తూ ఉన్నది ఎల్లమ్మ చేసినాళ్ళ బల భాగ్యం లేదు తులసినాళ్ళ బల భాగ్యం లేదు అనుకుని అమ్మవారు వేరుగా ఎల్లమ్మ ఇంట్లో కూతురు పెద్దగా ఎదురు తల్లికి బలవంటనమ్మా కన్నది పార్వతమ్మ పేచింది పార్వతమ్మ పార్వతమ్మ పర్ణశాలకు వెళ్ళిపోదాం అనుకుని ఎల్లమ్మ పార్వతమ్మ గా పర్ణశాలకు గా తల్లి ఎల్లమ్మ దేవి పార్వతమ్మ పర్ణశాలకి ఎల్లమ్మ వస్తూ ఉన్నదా పార్వతమ్మ పర్ణశాలకి వచ్చింది ఎల్లమ్మ పార్వతమ్మ పర్ణశాలకి వచ్చిన ఎల్లమ్మ చిన్నవ ఎల్లమ్మ సిరిమంచాలకు తల్లి కూర్చుంది ఎల్లమ్మ దేవి